మా చిన్నప్పుడు ఇష్టమైన కూర శనగపప్పు కూర అండి. చాలా ఇష్టం అన్నమాట అందరికీ. ఇవి ఏ విధంగా చేయాలో చూద్దాం. హాఫ్ గ్లాసు శనగపప్పు తీసుకొని 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసి పక్కన నానబెట్టుకోవాలండి. తర్వాత కడాయి తీసుకొని నూనె వేసి తాలింపు గింజలు వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగాక కరివేపాకు వేయాలండి. ఎక్కువ కరివేపాకు వేస్తేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి, అది కూడా వేసి కలపాల. 1/2 టీ స్పూను పసుపు వేసేయాల. వేసేసి నీళ్లు 2.5 గ్లాసులు పోసి మూత పెట్టాలండి. ఆ విధంగా హైలో పెట్టాలా, సిమ్లో పెట్టకూడదు. బాగా ఉడుకుతుంది. సగం ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలండి. వేసిన తర్వాత మూత పెట్టాలా. ఒక 10 నిమిషాలు బాగా ఉడికిద్దండి. ఉడికిన తర్వాత పప్పు అనేది మెదుగ్గా ఉంటుంది, బాగా ఉడకదనమాట. మంచిగా అన్నంలో కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి.